వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు భార్య కూతురుతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దువ్వాడ వాణికి మద్దతుగా తండ్రి సైతం ఆందోళనకు దిగారు. అల్లుడు కూతురు కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. మరోవైపు దువ్వాడ ఇంటి వద్దకు మద్దతుదారులు పెరుగుతుండటంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశామని చెబుతున్న సీఐ పైడయ్యతో మా ప్రతినిధి గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్. టెక్కలిలో గత 3 రోజులుగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి అయితే వాళ్ళ భార్య అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాసరావుకి వేరే ఆవిడతో సంబంధం ఉంది, మాకు పట్టించుకోవట్లేదు, మా నాన్న కావాలంటూ అటు పిల్లలు ఇటు భార్య మాకు న్యాయం జరగాలంటూ కూడా నిరసన తెలిపే పరిస్థితి అయితే 3 రోజులుగా కూడాను అక్కడే ఉంటూ కూడా వారు నిరసన అయితే తెలుపుతున్నారు. అయితే ఇరు వర్గాలు కూడా అటు దువ్వాడ శ్రీనివాసరావు వారిపైన పరుష పదజాలాలతో ఇబ్బందికి గురి చేశాడు, లోపలికి రానివ్వలేదు అంటూ వారికి న్యాయం జరగాలంటూ వారు కేసు పెడితే దువ్వాడ శ్రీనివాసరావు వాణి అనుచరులతో వచ్చి వారి యొక్క డోర్లు అవన్నీ బద్దలు కొట్టారని చెప్పి కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే మనం ఇక్కడ టెక్కలి సీఏ పైడయ్య ఉన్నారు, ఆయనకి అడిగి తెలుసుకుందాం ఎటువంటి సెక్షన్ల పైన వారిపైన కేసులు ఇరు వర్గాల పైన నమోదు చేశారనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఎటువంటి కేసులు అయితే నమోదు చేశారు ఇరు వర్గాల పైన? ఏమైనా వారికి ఇబ్బందికరమైన కేసులు ఉన్నాయా? దాన్ని ఇవాళ మీరు తేల్చే పరిస్థితి ఏమైనా ఉందా? 9వ తేదీ నాడు ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గారి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎమ్మెల్సీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై వాళ్ళ భార్య శ్రీమతి దువ్వాడ వాణి గారి మీద, అలాగే పెద్దమ్మాయి హైందవి గారు, అలాగే ఆమె అనుచరులు ఒక 5 మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై కేసు నమోదు చేశాం. ట్రెస్పాస్ అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై కేసును రిజిస్టర్ చేశాం. అలాగే శ్రీమతి దువ్వాడ వాణి గారు జడ్పీటీసీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి హెరాస్మెంటు అలాగే ట్రెస్పాస్ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డగించినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ మీద కూడా కేసులు నమోదు చేశారు. 2 కేసులు కూడా ప్రజెంట్ దర్యాప్తులో ఉన్నాయండి, దర్యాప్తు చేస్తున్నాం. హెరాస్మెంట్ అంటే భార్య నన్ను హెరాస్ చేస్తున్నారని చెప్పి మా శ్రీమతి వాణి గారు కంప్లైంట్ ఇచ్చారు. దానిపై ఎమ్మెల్సీ గారి మీద కట్టాం. అలాగే ఇంట్లోకి వెళ్లకుండా అడ్డగించారని చెప్పేసి వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ అలాగే ఎమ్మెల్సీ గారి మీద ఇచ్చారు. ఆ 2 కూడా సెక్షన్ కింద అలా లోపలికి వెళ్లకుండా అడ్డగించారనే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. అయితే పూర్తిగా కూడా ఆవిడ 3 రోజులుగా కూడా అక్కడే ఉండి నిరసన తెలుపుతుంది. మీకు ఇక్కడ లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేదా? అంటే వారు పెద్ద మనుషులు కాబట్టి అటువంటివి జరిగినప్పుడు కూడా పట్టించుకోవట్లేదని ఇప్పుడు ప్రజలైతే పెద్ద విమర్శ చేస్తున్నారు. అదే సాధారణమైన కుటుంబాల్లో ఇటువంటివి వస్తే పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకొని సద్దుమణిగిస్తారు. అలాంటిది 3 రోజుల్లో అక్కడ అంత పెద్దగా జరుగుతున్నప్పుడు కూడా పోలీసు వారి చర్యలు అయితే నిర్వీర్యంగా ఉన్నాయని కూడా ఇక్కడ టెక్కల్లో చాలా వరకు మహిళలు అయితే పెద విరుస్తున్నారు. అలాంటిది ఏం లేదండి. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మేము కంటిన్యూగా బందోబస్తు అరేంజ్ చేస్తాం. అక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము భారీ బందోబస్తు అయితే వేసుకున్నాం. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే బాగానే ఉందండి. అదే అందులో మీరు వేసే సెక్షన్స్లో ఏమైనా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడున్న దాంట్లో అయితే అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అండి. పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? అయితే గత 3 రోజులుగా 2 రాత్రులు కూడా అక్కడ మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారు. మీరు భారీ బంధువులో వారిని అయితే అక్కడ రక్షణ అయితే ఇస్తున్నప్పటికి కూడాను ఇది పరిస్థితి అసలు టెక్కల్లో ఎలా ఉంది? ప్రస్తుతానికైతే పీస్ఫుల్గా ఉందండి. అటువంటి ఇన్సిడెంట్ ఏమీ లేదు. మహిళా పోలీసులు కూడా పెట్టాము. మా ఉమెన్ కానిస్టేబుల్స్ అలాగే ఆఫీసర్స్ అందరం కూడా అక్కడ ఉంటాము. 24/7 24 అవర్స్ కంటిన్యూగా మేము అక్కడ బందోబస్తు అరేంజ్ చేసుకుని ఉన్నాం. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే పీస్ఫుల్గానే ఉంది. ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే లేవు, పీస్ఫుల్గా ఉంది. సార్, మొన్న దువ్వాడ శ్రీనివాసరావు గారు అయితే మీ అందరూ ఉంటున్నప్పుడే పోలీసు వారి ముందే ఆవిడ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దానిపైన మీరు ఏమైనా కూడా స్పందిస్తారా? లేదండి, ఇప్పుడు దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు వస్తే ఆ రకంగా ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆ ఇన్వెస్టిగేషన్ ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్ ప్రకారం, మెరిట్స్ ప్రకారం మేము చేస్తామండి. అది దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి ముందు భార్య కూతురు ఈ యొక్క నిరసన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే సుమారు 9 మంది ఇరు వర్గాల పైన కూడా కేసులు అయితే పెట్టామని కూడా మనకి సీఏ పైడే గారు అయితే చెప్పారు. అయితే వారు ఇరు వర్గాలు ఇచ్చిన కంప్లైంట్లకి అటు దువ్వాడ శ్రీనివాసరావు వారి అన్నదమ్ముడు శ్రీకాంత్ పైన, ఇటు దువ్వాడ వాణి కూతురు మరికొందరు అనుచరుల పైన కూడా పూర్తిగా అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. పరస్పర కంప్లైంట్లకు అయితే మేము స్పందించి అయితే బెయిలబుల్ సెక్షన్లే ఇప్పటికైతే కట్టామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే తొందరలోనే కూడాను అటువంటి దాన్ని అయితే వెంటనే మేము క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉంటుందని కూడా మనకి సీఏ పైడే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో గిరీశ్వర్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.